నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరికి అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల నిర్లక్ష్య వైఖరి కల్లుబైతాండ తాగునీటిని వెంటనే పరిష్కరించాలి. కల్లుబైతాండ నీటి పరిస్థితిని కల్లుబైతాండ నీటి సమస్యను కల్లుబైతాండ నీటి సమస్యను కల్లుబైతాండ నీటి సమస్యను అధికారుల నిర్లక్ష్య వైఖరి 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 ఒక నిమిషం. రోజు మార్చి రోజు మాకు 2 ట్యాంకర్లే వాటర్ పంపిస్తున్నారు. మా తాండాలో నీటి సమస్య 2 నెలలుగా ఉంది. ఇప్పటి వరకు ఏ అధికారి ఈరోజు ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. ఎంపీడీఓ గారు ఈ సమస్యను తీర్చాలని కోరుకుంటాం. ట్యాంకర్లు అక్కడికి వచ్చి ఉంటే కనుక ఫోటో తీయమండి. ఎన్ని ట్యాంకర్లు వచ్చినా ఫోటో పెట్టాలి. పరిష్కారం నరసింహ కొద్దిగా బయటికి ఫోన్ చేస్తే సర్పంచ్ చెప్పండి. వివరణ చెప్పండి. పవర్ కనెక్షన్ ఇచ్చేట్టుగా ట్రాన్స్ఫర్ వాళ్ళతో మాట్లాడతాము. శాశ్వతంగా పరిష్కారం చేయాలంటే ఆర్డబ్ల్యూసీ ద్వారా ఎమర్జెన్సీ ఫండ్ నుంచి గ్రాంట్ రిలీజ్ చేయించేదానికి వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఆర్డబ్ల్యూసీ వాళ్ళు కూడా కలెక్టర్ గారి లెటర్ కూడా ఫండ్ నుంచి రిలీజ్ అయితే శాశ్వతంగా ఈ పరిష్కారం లభిస్తుంది. అంతవరకు 4 ట్యాంకర్లను కూడా డైలీ వాళ్ళ తండాకు కంపల్సరీ పంపించేట్టుగా ఆర్డబ్ల్యూసీతో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ నీటి సమస్యను తాత్కాలికంగా పరిష్కారం చేసేదానికి మీరు ఆయన చెప్పేది వినపండి. ఆల్టర్నేటివ్ గా మాత్రం సాయం చేసేది చూడండి సార్. మాకు పనులు ఉంటేనే మాకు పొట్ట గడిపేది. కల్లువారిపల్లి పంచాయతీ కల్లుబాయి తాండాలో నీటి సమస్య కొరకై ఎంపీడీఓను ఆ ప్రాంత ప్రజలు కలవడం జరిగింది.
ఎంపీడీఓ గారు ఆ సమస్యను నా దృష్టికి తీసుకురాగా ఇప్పుడే నేను పై అధికారులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి డీపీ సమస్యను త్వరితగతిన పరిష్కారం చేస్తామని హామీ ఇస్తూ వారికి అంతవరకు తాత్కాలికంగా ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయడానికి ఎంపీడీఓ గారితో మాట్లాడి మంజూరు చేయడం జరిగింది.